రెండవ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవనీయులు ఎంపీ కేసీఆర్ నాని గారి అమ్మాయి హేమ గారు, అట్లాగే దేవినేని అవినాష్ గారి సతీమణి సుధీర గారితో కలిసి ఈ ధనేగుల వారి వీధి మరియు యార్లగడ్డ అప్పారావు వీధి, కాకతీయ బజార్లో పర్యటించడం జరిగింది. మరి ఈ ఏరియాలో ఉన్న రోడ్లన్నీ కూడా 24 రోడ్లు ఈ డివిజన్లో ఇప్పటివరకు వేసింది. ఒకటే ప్రశ్న మేము సూటిగా అడగదలుచుకున్నాం. మీరు గత 5 సంవత్సరాలు మీరే ఉన్నారు, అంతకుముందు 5 సంవత్సరాలు మీ కార్పొరేటరే ఉన్నాడు, 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ఈ 10 సంవత్సరాల పరిపాలనలో మీరు రోడ్లు వేసుంటే కనుక 24 రోడ్లు ఇక్కడ వేయించాల్సిన అవసరం వచ్చేదో చెప్పండి. మీరు కేవలం ఈ ఏరియా మొత్తాన్ని మీ ఓట్ బ్యాంక్గా చూసుకుంటూ వాళ్ళకి రోడ్లు వేసినా పర్లేదు, వాళ్ళకి ఏమి అయిపోయినా పర్లేదు, వాళ్ళు చచ్చినట్టు మన గుర్తుకు వేస్తారులే అనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ నిర్లక్ష్యం చేసిన ప్రాంతంలో మరి అవినాష్ గారు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఇంటికి గడపడకు తిరిగి వాళ్ళ బాధలు విని మా రోడ్లు బాగోలేదు ఇట్లా ఉందంటే ఆయన మరి అయ్యప్పనగర్ మెయిన్ రోడ్డు కానీ, నెహ్రూ రోడ్డు కానీ, కరివేపాక తోట రోడ్లు కానీ ఎన్ని రోడ్లు 24 నుంచి 26 రోడ్లు లెక్కలేనంత అభివృద్ధి ఈ డివిజన్లో చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా అందరూ గుర్తించండి. ఎవరైతే ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేసి మంచితనంగా నటిస్తూ మంచివాడిని అనుకుంటే సరిపోదు. మంచితనంతో పాటు రాజకీయ నాయకుడికి సమర్థత కూడా ఉండాలి. మంచితనము సమర్థత కలిగిన నాయకులు వీళ్ళిద్దరూ, దేవినేని అవినాష్ గారు, ఎంపీ గారు కేసీఆర్ నాని గారు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో అందరూ కూడా వాళ్ళిద్దరికీ ఓట్లేసి అఖండ మేయర్తో గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు ఈ ప్రచారంలో అర్థమైపోతుంది. వాళ్ళ గెలుపు అనేది కేవలం నల్లేరు మీద నడకలాంటిదే, అందులో ఎటువంటి డౌటు లేదు, సందేహం లేదు. ఎమ్మెల్యేగా అవినాష్ గారు, ఎంపీగా నాని గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. ఇవాళ విజయవాడ ఈస్ట్ 12వ డివిజన్లో మేము పర్యటన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఖలీల్ గారును నవీన్ గారితో మేము ఇంటింటికి వెళ్ళి గడప గడపకి కేసీఆర్ నాని గారికిను దేవినేని అవినాష్ గారికి ఓట్లు అడుగుతుంటే మనుషులు మాకు చెప్పడం జరిగింది ఏంటంటే, కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఇష్యూస్ని ఇక్కడ అవినాష్ గారు కానీ, నాని గారు కానీ పర్సనల్గా ఇది మా ఊరు, మేము తప్ప ఇంకెవరు చేసుకుంటామని చూసి అన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇక్కడ చూస్తే మీరు అంత వోల్టేజ్ ఇష్యూస్ వచ్చి చాలా ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉండి ఇబ్బంది పడుతున్న సమయంలో సబ్స్టేషన్ పెట్టి ఆల్మోస్ట్ 6 కోట్లు పెట్టి సబ్స్టేషన్ పెట్టి ఇష్యూని రిజాల్వ్ చేయడం జరిగింది ఈ ఒక్క డివిజన్లో. అట్లానే 25 రోడ్లు ఇంక్లూడింగ్ గద్దె రామ్మోహన్ గారి ఇంటి పక్కన రోడ్డుతో సహా అవినాష్ గారు కానీ, నాని గారు కానీ వేయడం జరిగింది. ఇక్కడ ఒక ఉర్దూ స్కూల్ పెట్టడం జరిగింది మున్సిపాలిటీ ద్వారా. అట్లానే జగన్ గారు, కేసీఆర్ నాని గారు కలవడం ఇవాళ ఒక అద్భుతమైన కాంబినేషన్. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్యన విజయవాడకి ఒక నవనిర్మాణం జరగబోతుంది వచ్చేసారి. మీకు అందరికీ తెలుసు నానిగారి నైజం ఏంటో, నానిగారి పద్ధతులు ఏంటో, నానిగారు విలువలకి ఎంత కట్టుబడి ఉంటారో మీకు అందరికీ తెలిసిందే. ఆ విషయానికి వస్తే ఇవాళ ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో నీతికి, నిజాయితీకి, మరి అవినీతికి, అక్రమాలకి ఒక పోరాటం జరగబోతుంది. నానిగారు 10 ఏళ్ళుగా విజయవాడలో అన్యాయాలు, అక్రమాలు జరగకుండా ఆపడానికి ఎంత కృషి చేశారో, ఎంత ఫైట్ చేశారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలందరూ దాన్ని గుర్తించి గత 2 సార్లుగా ఎలా అయితే అవినీతి పరుల్ని, తప్పు పనులు చేసేవాళ్ళని, అక్రమాలు చేసేవాళ్ళని తరలివేశారో ఈసారి కూడా మళ్ళీ అదే చేయబోతున్నారు. మళ్ళీ నాని గారిని గెలిపించబోతున్నారు. దేవినేని అవినాష్ గారు అయితే గత 5 ఏళ్ళుగా గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులన్నింటినీ ఆయన భుజం మీద మోసుకొని ఈస్ట్ని ముందుకు తీసుకెళ్లారు. తప్పకుండా జగన్ గారిని గెలిపిస్తారు. అవినాష్ గారిని, నాని గారిని అఖండ మెజారిటీతో గెలిపించబోతున్నారు జనాలు ఈసారి. థ్యాంక్ యూ.